శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన మహిమాన్వితమైన అత్యున్నతమైన నామంలో ఆయనకి మహిమను చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ప్రియమైన సోదర సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా దేవుని వాక్యము మనకు జీవాహారం. ప్రభువారు అన్నట్టుగా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని. అన్ని రీతులుగా శరీరానికి కలుగుతున్నటువంటి తృప్తి ఎంతైనా ఉన్నా మనం జీవించాలంటే ఆయన మాట ప్రతిదినం రోజు ఆయన జీవం గల మాట మనల్ని బ్రతికిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది, బాగు చేస్తూ ఉంది. మనల్ని దేవుని మహిమార్థమై ఆయన కొరకు ఎదురు చూసేవారిగా నిలబెడుతూ ఉంది. ప్రతి శత్రుకాలాన్ని ఎదిరించేటువంటి, ప్రతి శత్రు యొక్క పన్నాగాల్ని, కార్యాలన్నిటినీ లయపరిచేటువంటి శక్తిగల నామంగా ఉంది. ఈరోజు ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? మనము దేని యందు అతిశయిస్తాం? హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రభు నామాల్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అందులో రెండు శ్రేష్టమైన నామాలు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టారు. మొదటిది రూమ్ రోషే, రెండవది రూమ్ నాసా. రూమ్ రోషే, రూమ్ నాసా. ఇప్పుడు మనం ఒక వచనం బాగా చదువుకున్నాం. దయచేసి ఎందుకు మనం ఇలాగా ఆయన నామాల్ని ధ్యానం చేసుకుంటున్నాం? ఆయన నామంలో ఉన్న మహిమ ఏంటి, మహాత్యం ఏంటి, ఆయన నామంలో ఉన్న ప్రత్యేక శక్తి ఏంటి, అది మనకి ఎంతగా ప్రయోజనకరంగా, ఎంతగా మనకు సహాయకరంగా, ఎంత శక్తిని ఇస్తుంది అనేది మనం ఆలోచించవలసి ఉన్నాం. అందులో దావీదు కీర్తన 20వ దావీదు కీర్తన 7 వచనం 7, 8 ఈ రెండు వాక్య భాగాల్ని మనం చదువుదాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. అతిశయాలు అనేవి మనిషికి చాలా ఆనందంగా ఉంటాయి. అతిశయించడం అనేది మనిషికి ఇష్టం. అతిశయం అనేటువంటిది మనిషి కావాలని కోరుకుంటారు. అతిశయ కారణం ఏంటి? దేన్ని బట్టి అతిశయిస్తారు అని అంటే, ఈ లోకంలో ఉండే మనుషులు వాళ్ళకున్న గొప్పతనాలను బట్టి, ఘనతలను బట్టి, వారు సంపాదించిన వాటిని బట్టి అతిశయిస్తారు. కొందరు రథములు, గుర్రములు బట్టి అతిశయిస్తే వాళ్ళకున్నటువంటి భుజబలము, కండబలము, అంతేకాదు వాళ్ళకున్న ధనబలము, వాళ్ళకున్నటువంటి ప్రతి విధమైన శక్తి సామర్థ్యాలు బట్టి అతిశయిస్తే, మనమైతే ప్రత్యేకమైన మాట, మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. మన అతిశయ కారణం ఆయన నామం. ఎందుకంటే ఆయన నామంలో ఆయన కనబడతాడు, ఆయన నామంలో ఆయన వినబడతాడు, ఆయన నామంలో ఆయన కార్యాలు ప్రత్యక్షమవుతాయి, ఆయన నామంలో ఆయన శక్తి సామర్థ్యాలు ఇట్టే మనకు తెలియపరచబడతాయి. వారు కృంగి నేల మీద పడతారు, మనము ఆ నామాన్ని ధరిస్తే ఆ నామంలో ఉన్న గొప్ప శక్తిని బట్టి లేచి చక్కగా నిలబడతాం. ఇది మనలో ఉన్న గొప్ప విషయం. ఇప్పుడు రూమ్ రోషే అనేటువంటి ఈ నామాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. రూమ్ రోషే ఇది హీబ్రూ భాషలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నామం. ఈ నామాన్ని గురించి మనం దీని అర్థం ఏంటి? రూమ్ రోషే అంటే తల పైకెత్తువాడు అని అర్థం. రూమ్ రోషే తల పైకెత్తువాడు. రూమ్ అనే మాటకి మనల్ని పైకెత్తేది అనమాట, పైకెత్తుట, అట్లా తలలాగా అనమాట, హెచ్చుగా ఎత్తుట. కాబట్టి తల పైకెత్తేవాడు రూమ్ రోషే. దయచేసి దావీదు కీర్తన 3వ వచనంలో ఈ యొక్క నామం గురించినటువంటి విషయం ప్రస్తావించబడింది. ఈ నామము ఇక్కడ ఈ స్థలమందు ఈ సందర్భంలో ప్రస్తావించబడింది. అందుకోసమనే దావీదు కీర్తన 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తుమాడవుగాను ఉన్నావు. ఎంత అద్భుతమైన మాట! ఎవరైనా నీవే నాకు కేడం, ఈజ్ మై షీల్డ్. ఆ కేడము ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ కేడము శత్రు యొక్క ఆయుధాలు మన పైన వాడు ప్రయోగించినప్పుడు మనల్ని కాపాడేది కేడము.
నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదం. అతిశయించడానికి కారణం ఏంటి? యుద్ధంలో విజయం వచ్చినప్పుడే అతిశయం, యుద్ధ వీరుడిగా ఉన్నప్పుడే అతిశయించగలడు. పోరాటాన్ని చేసినవాడు, పోరాడి జయించిన వారికి అతిశయం, ఓటమి పాలైన వారికి అతిశయం లేదు. నీవే నాకు అతిశయాస్పదముగాను. ఓడిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తల దించుకొని బతుకుతారు, కానీ తల ఎత్తుకోవాలంటే తల ఎత్తడానికి కారకుడైన దేవుడు ఉన్నాడు. నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను. ఎంత గొప్ప మాట! తల ఎత్తినవాడు, నాకు విజయం ఇచ్చినవాడు, నా పక్షాన అతిశయ కారణంగా నా జీవితాన్ని పైకెత్తడానికి, విజయ పదంలో నడిపించడానికి, ఓడిపోయిన దిగిపోయిన తలదించుకునే స్థితిలో నుంచి పైకెత్తినవాడు. కాబట్టి నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. అద్భుతమైనటువంటి మాట. కాబట్టి ఈ సందర్భంలో తల ఎత్తాలంటే దించుకున్నప్పుడే, దిగిపోతున్న పరిస్థితుల్లోనే, అసలు ఓటమి అనేది బాగా పైబడిపోయి జీవితం అనేది తల దించుకొని తల వంపులైన పరిస్థితిలో మనిషి ఉన్నాడనే దానికి గొప్ప సత్యం ఇక్కడ ఉంది. ప్రతి మానవ జీవితానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆనందము, అతిశయ కారణంగా ఆయన ఉన్న విధానాన్ని మనం గమనిస్తే, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎవరు, మనల్ని తలదించింది ఏంటి, తల దించవలసిన పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని తలదించాడా? మన తలని దిగేటట్టుగా చేశాడా? మన తల వంచాడా? మనల్ని అలాగా దిగజారిపోయే స్థితికి మనల్ని లోను చేసింది ఎవరు అని ఆలోచిస్తే, ఆదిలోనే దేవుడు తన బిడ్డల విషయంలో ధ్వజమెత్తాడు. పాపం అనేది మనిషిని తలదించుకునేటట్టుగా చేస్తుందనే దానికి రుజువుగా దేవుని వాక్యంలో మనము శ్రేష్టమైనటువంటి మాటల్ని మనం చూద్దాం. దేవుని వాక్యంలో ఉన్న దాన్ని బట్టి ఎంతగా మన ఆత్మీయ జీవితాలు తలదించుకునే స్థితికి వచ్చాయో, మనం ఎలాగా తలదించుకుని ఓటమి పాలైనటువంటి వారిగా ఉన్నామో అనేది అద్భుతమైన సత్యం. ఇక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అవమానం అనేది తలదించే స్థితికి అది కారణం. అవమానం అన్నప్పుడు ఆ మనిషి తల పైకెత్తలేరు, అవమాన భారంతో తలదించుకుంటారు. ఘనత అనేది తల ఎత్తడానికి మనకు అద్భుతమైనటువంటి ఆ తల ఎత్తే స్థితిని ఘనతలో చూస్తాం. తల దించుకునే స్థితిని పాపంలో, అవమానంలో చూస్తాం. ఈ పాపము, అవమానము ఎట్టొచ్చింది, ఏ రీతిగా వచ్చింది? మనిషి తాను చేసిన పాపాన్ని బట్టి. ఆ పాపం అంటే ఏంటి? దేవునికి, ఆయన ఆజ్ఞకి శిరస వహించకుండా, దేవుని మాటకి లోబడకుండా అవిధేయత చూపినందువల్ల, అవిశ్వాసం అనేది పూర్తిగా దేవుని మాట నమ్మకుండా, అవిశ్వాసం అనేది ఆ మనిషిని అవిధేయతలోకి తీసుకుని వెళ్ళి, అవిధేయత అనేది అతిక్రమం చేయడానికి ఆ మనిషిని ప్రేరేపించినప్పుడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. కాబట్టి పాపము అవమానాన్ని తెచ్చింది ప్రజలకు. అయితే నీతి ఏంటి? నీతి నెరవేర్పులో ఉంటుంది, నీతి విధేయతలో ఉంటుంది, నీతి నమ్మడంలో ఉంటుంది. ప్రభువుని నమ్మినందువల్ల అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాము. ఆయన యందు నమ్ముట వలన, ఆయన నమ్ముట వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన నీతివంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతి మన జీవితానికి శుభప్రదమైనది. మనం తల ఎత్తుకోవడానికి కారణమైనది ఆ నీతి. నీతి ప్రజలు ఘనతకెక్కుటకు కారణము అనేది ఎంత గొప్ప విషయం. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతున్నటువంటి మాట, రోమాపత్రిక 5వ అధ్యాయం కాబట్టి 1వ వచనంలో, విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. ఈ విశ్వాసం అనేది ఎవరి యందు, దేనిని బట్టి మనం విశ్వసించాము అని అంటే, ఇక్కడ రోమాపత్రికలోనే అద్భుతమైనటువంటి మాటలు 5వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చింది,
ఆ ఒక్క అపరాధం వల్ల తీర్పు వచ్చింది. మనుష్యుల అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. పుణ్యకారం, ఒక్క పుణ్యకారం వలన, ఒకే ఒక పుణ్యకార్యము వలన ఏం జరిగింది? ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము అంటే కృపతో దేవుడు ఒక పుణ్యకార్యం చేశాడు. ఆ పుణ్యకార్యము కలువరి శిలువలో చేశాడు. ఆ పుణ్యకార్యము పాపములోంచి విడిపించడానికి చేశాడు. ఆ పుణ్యకార్యము శిలువ బలియాగంలో ఆయన ప్రత్యక్షపరిచాడు. అది మన జీవితానికి కృపాదానం. కృపతో ఆయన దయను, జీవమును దానం చేశాడు మనకు. అందుకే జీవప్రదమైన నీతి విధించబడకు కారణమైన. ఎందుకనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. వండర్ఫుల్. ఒక్కని అవిధేయత. ఎవరు ఆ ఒకడు? ఆదిలోనే ఆదాము దేవునికి అవిధేయత చూపినందువల్ల, ఆ ఒక్కని అవిధేయత వల్ల అందరూ ఏమయ్యారు? ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. పాపులుగా చేయబడ్డారు. ఎందుకంటే అవిధేయత మనిషిని పాపిగా మార్చింది. ఒక ఆదాము ద్వారా మనుషులందరూ పాపానికి, పాప శిక్షకు, పాపపు అధికారానికి, పాపములో ఉన్న మరణానికి గురి అయ్యారు. అయితే ఒక పుణ్యకార్యంతో విధేయుడని యేసుక్రీస్తు ప్రభువు వల్ల అందరూ జీవప్రదమైన నీతికి వారసులయ్యారు. వారి జీవితాల్లో పాపం యొక్క అవమానం తొలగి నీతితో తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి ఘనతకు కారణమైంది. అందుకే దేవుడి యొక్క ప్రేమ ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన రోషే తల పైకెత్తువాడు. ఆయన ప్రణాళిక అది. ఆయన నామాల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆయన తల దించడానికి శత్రువు పూనుకుంటే తల ఎత్తడానికి ఆయన రక్షణ ప్రణాళిక వేశాడు. దానికి మనం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు సర్పంతో అంటాడు, సర్పము ఎంతగా అపవాది దేవుని ప్రజల్ని పాపానికి ప్రేరేపించి ఆదాము హవ్వలని మోసం చేసి, యుక్తి చేత హవ్వని మోసం చేసి నిత్యమైనటువంటి ఆ యొక్క మహిమలో నుంచి, ఏదేనులో నుంచి, దేవుని ప్రభావంలో నుంచి, ఆయన సన్నిధానంలో నుంచి వారిని వెలుపలికి త్రోసివేయబడేవారిగా చేసి పాపాన్ని తెచ్చిపెట్టి, పాపం వల్ల మరణాన్ని తెచ్చిపెట్టి, ఎందుకంటే ఈ పండు తినమన ఏదైతే తినొద్దన్నారో, ఏదైతే మీరు చేయవద్దని ఆజ్ఞాపించారో దేవుడు ఆ పండును మాత్రం తినొద్దు, మిగతా అన్ని తీసుకోమని అనుమతించారు. అనుమతించినటువంటి వాటి వైపు వాళ్ళు మరవలేదు. కానీ శత్రువైన అపవాది యొక్క ప్రేరణ వల్ల నిషిద్ధమైన దాని మీదకి వారి దృష్టి మరల్చబడింది. కాబట్టి ఏది వద్దన్నాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని తీసుకున్నందువల్ల ఆ పండు తినమున నీవు నిశ్చయంగా చస్తావన్నది దేవుని వాక్య సత్యం. ఈ సత్యాన్ని అబద్ధంగా శత్రువు చూపించి నువ్వు చావమని అబద్ధాన్ని ప్రవేశపెట్టి వారిని ఆజ్ఞకి అతిక్రమింపజేసి నిత్య నాశనానికి గురి చేశాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. రోషే సామాన్యమైనటువంటి నామం కాదు. నా ప్రజలు తల ఎత్తుకునేంత వరకు నేను విడిచిపెట్టను. పాపము తల దించింది, అవమానపరిచింది. నేను నీతిగా తీర్చి ఘనపరిచే వారినిగా చేసేంత వరకు నేను మౌనంగా ఉండను. దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో అంత ఇంత అని చెప్పడానికి లేదు. కొలవలేనంత, ఊహించలేనంత, వర్ణించలేనంత, ఏ మనిషికి సాధ్యము కానంత అంతగా ప్రేమించాడు. కాబట్టి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. ఇక్కడ తల ఎత్తే ఆ ప్రణాళికను ప్రభువు తన బిడ్డల జీవితం పట్ల ఎంత, ఆ నామంలో ఇంత గొప్ప అద్భుతమైన ప్రేమ ప్రణాళిక ప్రత్యక్షమవుతూ ఉంది. దేవుని దయ ప్రత్యక్షమవుతుంది, దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. చూడండి, అక్కడ రాయబడిన మాట,
ఆదికాండం 3:15 శత్రువుతో అంటున్నాడు అపవాదితో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును నేను వైరము కలుగు చేస్తాను. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. మరి ఇక్కడ నీవు దానిని మడిమి మీద కొట్టెదు అని చెప్పాను. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొడతావు, అది నీ తల మీద కొడుతుంది. స్త్రీ సంతానం ఎవరు? ఇక్కడ రాయబడిన మాటలో స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆదికాండంలో ప్రత్యక్షమవుతాడు. పస్కా గొర్రెపిల్లగా నిర్గమ కాండములో ప్రత్యక్షమవుతాడు. ఒక్కొక్క గ్రంథాన్ని మీరు తీసుకుంటే పాత నిబంధనలో ప్రభువు ఏ రీతిగా ప్రత్యక్షమవుతాడో యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తుంది. ఆదికాండంలో స్త్రీ సంతానంగా ఆయన నరరూపధారిగా రాబోతున్నాడు. అక్కడనే ఆ ప్రేమ ప్రణాళికని అలాగా ప్రత్యక్షపరిచాడు. ఆదిలోనే నువ్వు తల దించావు నా బిడ్డకి, నేను తల పైకెత్తుతా. శత్రువా, నువ్వు తల దించడానికే ప్రయత్నిస్తావు, కానీ నేను తల పైకెత్తేవానిగా అంతిమ విజయం నాదే, అద్భుత విజయం నాదే. నా ప్రజలు, ఎందుకంటే దేవుని ప్రజలు దేవుని స్వరూపంలో దేవుని ఆయన పోలికలో సృష్టించబడ్డాం మనం. నరుడు దేవుని పోలికలో దేవుని యొక్క ఆయన వంటి వారుగా మన పోలిక చొప్పున మనం వారిని మన స్వరూపంలో మన పోలికలో వాళ్ళు సృష్టించాం. దేవుని పోలికలో ఉన్న మనిషి దేవుడు తల దించడానికి ఎవరి తరం కాదు. దేవుడు తల దించేటట్టుగా ఉండడు, తల దించుకోడు. ఆయన ఎప్పుడు తల పైకెత్తినవాడు, ఆయన తల ఎత్తేవాడు, తల పైకెత్తినవాడు. అసలు ఆయన రూపంలో ఉన్న మనిషి తల దించుకోవడం ఆయన సహించలేడు. ఆయన రూపంలో ఉన్నటువంటి ఆయన స్వరూపము, ఆయన పోలిక తల దించుకొని బ్రతకడం అనేది ఆయనకి ఇష్టం లేదు. దేవుని బిడ్డ, దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఈ నామాన్ని నువ్వు పలికినప్పుడల్లా నీ మన ఎడల ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించారా? ఆయన నామంలో ఉన్న శక్తి ఎంతో ఆలోచించారా? రోషే, తల పైకెత్తువాడు. ఆ తల పైకెత్తే అనుభవం అనేది సామాన్యమైందా? అది ఎంత కష్టతరమైంది. తల దించడం ఎంతో సులువు, ఒక తప్పటడుగు వేయడం ఎంతో సులువు. ఒక పాపిష్టి కోరిక నెరవేర్చుకోవడానికి ఎంత ఎత్తుగా ఎక్కిన వ్యక్తి ఒక్క క్షణంలో కింద పడిపోవచ్చు, కానీ ఎక్కడానికి ఎంతకాలం పట్టిందో, కానీ జారిపోవడానికి క్షణమే. కాబట్టి పాపం అనేది ఒక క్షణంలో మనిషిని చిత్తుగా ఓటించి పాలు చేస్తుంది. కానీ ఆ వ్యక్తి నీతిలో ఘనతలో ఎక్కాలంటే అది ఎంత ప్రయాసపడితే ఇంత ఎత్తుకి ఇంత స్థితికి, కానీ అంత ఔన్నత్యం నుంచి ఒక్క క్షణంలో ఒక చిన్న విధేయత, ఒక చిన్న అపవిత్ర కార్యము, వ్యర్థమైనది, దురాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాలు ఒక్కసారి మహిమలో నుంచి మట్టిలోకి పారవేశాయి, పడిపోయేటట్టు చేశాయి. అందుకనే ఎక్కడ ఏ మట్టిలో మనిషి పడి ఉన్నాడో ఆ మట్టిలోకే ఆయన దిగి వచ్చి మహిమను విడిచి మట్టిలోకి దిగి వచ్చి మన స్వరూపము మన పోలిక ఆయనది కాబట్టి రక్త మాంసాల్లో ఉన్న తన బిడ్డల్ని రక్త మాంసాల్లో ఉండేవాడిగా తాను వచ్చి ఆ రక్త మాంసాలు ఎంత పని చేశాయి కాబట్టి తాను కూడా రక్త మాంసాల్లో పాలువాడాయి. ఆ మరణం యొక్క బలము గల అపవాదిని తన మరణము చేతనే ఓడించి జీవితకాలం మరణ భయం అనే దాస్యానికి లోబడినటువంటి మనల్ని ఆయన విడిపించి శిలువ బలియాగం ద్వారా తిరిగి మన తలని పైకెత్తడానికి, శత్రువును ఓడించడానికి ఆయన ఆ ప్రేమ ప్రణాళికని వేశాడు. ఆదిలోనే నిన్ను స్త్రీ సంతానము తల మీద కొడుతుంది. తల దించావు కదా, నీ ఆలోచనతో, నీ దురాలోచనతో, నీకున్నటువంటి పాపము, అపవిత్రత అంటే నువ్వు అవిధేయత చూపించి వారిని అవిశ్వాసులుగా చేసి వారి ఆలోచనని పాటు చేసి వారి కోరికలు రేపి దేవుని మాట విననీయకుండా చేశావు, యుక్తిగా చేశావు, దేవుని శక్తిలో నుంచి వేరు చేశావు. ఆ తల మీద కొడతాను నేను, నీ తలని చిత్తుగా కొడతాను. అందుకే సిలువలో జరిగిన సిలువ కార్యం ఏంటో తెలుసా? సమూలంగా సాతాను తలను చితుక కొట్టినటువంటి దేవుని మహాశక్తి సిలువ బలియాగంలో కనిపిస్తుంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఈ మాట గొప్పది. మరణము ద్వారా. ఎవరి మరణం? ప్రతి నా పోలికలో నా స్వరూపంలో నా బిడ్డల్ని మరణం తెచ్చి తలదించాడు. మరణం అనేది తలపైన పెట్టాడు. వారు దిగజారిపోయారు, తలదించుకున్నారు, అవమానంతో ఉన్నారు, మరణానికి, నిత్య మరణానికి ఆహుతైపోయారు. అయితే ఆ జీవితకాల మరణము ద్వారా మరణ భయం అనే దాస్యానికి వాళ్ళని లోను చేశాడు కదా. ఆ మరణాన్ని నశింపజేయడానికి వచ్చాడు. మరణం యొక్క బలం గలవాన్ని తన మరణము చేత ఆయన కూడా మరణాన్ని, అందుకే శిలువలో మరణముతో పోరాటము, మరణముతో యుద్ధము, మరణముకి జీవానికి యుద్ధం జరిగింది. నిత్య జీవమైన యేసు ప్రభు మరణం ముళ్ళు విరిచేశాడు, మరణాన్ని మింగివేశాడు ఆయన మనకు. అందుకే 57వ వచనం మర్చిపోలేనిది. 1 కొరింథీ 15:57 మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి మనకు స్తోత్రము కలుగునుగాక. వాళ్ళు మాత్రమే తల ఎత్తుకుంటారు. ఆయన మరణ పునరుద్ధానాల్లో ఆయన పునరుద్ధాన శక్తి సాతాను తలను చితుకు త్రొక్కి ఇప్పుడు వాడు చితికిపోయాడు. పాపము లయమైపోయింది. యేసు ప్రభు రక్తము పాపం నుంచి మనల్ని విడిపించింది, పరిహరించింది పాపాన్ని. మన యొక్క పాప విమోచన క్రయధనాన్ని చెల్లించాడు, రుణ విముక్తులు చేశాడు. తలపైకెత్తి ఇప్పుడు తలపైకెత్తి తలపైకెత్తాడు ఆయన. తలపైకెత్తిన వాళ్ళు ఆయన మహింపరుస్తారు, స్తుతిస్తారు. వాళ్ళ తలల మీద నిత్యానందం ఉంటుంది, వాళ్ళ తలల మీద మహిమ ఉంటుంది, వాళ్ళ తలల మీద కిరీటాలు ఉంటాయి, వాళ్ళ తలల మీద మహిమ ప్రభావాల కిరీటాలు ఉంటాయి. వారు కిరీటధారులై ఉంటారు. వాళ్ళ తలల మీద అభిషేకం ఉంటుంది, వాళ్ళ తలల మీద అద్భుతమైనటువంటి దేవుని ఆశీర్వాదం, నీతిమంతుల తల మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళ తలల మీద క్రొత్త తైలం అనేటువంటి అభిషేకం ఉంటుంది. వాళ్ళ తలలు నిత్యానందంతో మహిమతో ఉంటారు. వాళ్ళ తలల మీద దేవుని మహిమ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి స్థితికి హెచ్చించాడనమాట ఆయన. కాబట్టి రోషే ఈజ్ మై గాడ్, నా కేడమైన నా తల పైకెత్తువాడు. అందుకే భక్తుడు 3వ దావీదు కీర్తనలో అలా మాట్లాడుతున్నాడు. కాబట్టి తల పైకెత్తింది ఆయన రక్షణ కార్యము, తల పైకెత్తింది ప్రభు యొక్క శిలువ విజయము, తల పైకెత్తింది శత్రువుని పూర్తిగా చితక కొట్టి మనల్ని పైకి లేపిన ఆయన అద్భుతమైనటువంటి ఆయన శిలువ ప్రేమ, శిలువ బలియాగం, త్యాగం, ఆయన మనకు దయచేసిన రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యం, రక్షణ ఆనందం. అందుకోసమనే మన రక్షణ భాగ్యం. ఇటువంటి రక్షణ ఆనందం ఇచ్చి తల పైకెత్తిన ప్రభువుగా ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన మనకు చేసినటువంటి గొప్ప విషయాల్ని మనం ఆలోచిస్తే మనకి మన పైన ఆయన చేసిన మేళ్ళన్నింటినీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వాటి పరిస్థితి చూడండి. ఇక్కడ 20వ దావీదు కీర్తన మనం చదివాం కదా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. అతిశయం అనేది అలా ఉంది, వాళ్ళకున్న ప్రత్యేకతలు అలా ఉన్నాయి. మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడదు. ఇప్పటిదాకా అతిశయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంచండి. వారు కృంగి నేల మీద పడ్డారు. అతిశయించిన అపవాది నేల మీద పడ్డాడు. వాడు పొట్టతో పాకుతున్నాడు, వాడి తల చితికిపోయింది. వాడు ఓడించబడిన శత్రువుగా తన తోకతోనే అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. వాడు ఓటమి పాలైన వాడని ముద్ర వేయబడింది. కానీ క్రీస్తునందున నీ జీవితానికి, యేసు ప్రభువులో ఉన్న దేవుని బిడ్డలకి విజయము నీదే. వీళ్ళు ఎవరంటే జయం పొందిన వాళ్ళు అనే ముద్ర వేయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వీళ్ళకి కష్టాలు రావా, కరువులు రావా, వీళ్ళకి ఇబ్బందులు రావా? వస్తాయి. వచ్చిన రోమాపత్రిక 8:35 వచనం నుంచి అన్ని లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్టు శ్రమైన, బాధైన, మరణమైన, జీవమైన, అసలు ఉపద్రవాలు, వాట్ ఎవర్ ఉన్నవైనా, రాబోనైనా, ఎత్తైన, లోతైన, ఇవన్నీ వీళ్ళ మీదకి కూడా వస్తాయి. కానీ మనం ప్రేమించిన వాడి ద్వారా, మనలను ప్రేమించిన వాడి ద్వారా, వీళ్ళ ప్రేమించిన వాడి ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందాం. అందుకే ఈ బ్రాండ్ విక్టరీ బ్రాండ్, ఈ గుర్తు విజయ సంకేతం. ఇది విజయం అనేది వీరి నొసటి మీద ఉంది. విజయం అనేది విమోచించబడిన వారి జీవితాల మీద ముద్రించబడి ఉంది.
విజయం అనేది క్రీస్తు రక్త ప్రభావంతో కొనబడిన వారికి రాసి పెట్టింది విజయం. కాబట్టి క్రీస్తులో ఉన్న విజయము మన సొంతమైంది, క్రీస్తులో ఉన్న బలము మన సొంతమైంది, క్రీస్తులో ఉన్న అధికారము మన సొంతమైంది, క్రీస్తులో ఉన్న ఆశీర్వాదము మన తలపైకి వచ్చింది, క్రీస్తులో ఉన్న అభిషేకము మన తల మీదకి వచ్చింది. ఈరోజు క్రీస్తులో పరిపాలన ఆయన క్రీస్తు నందున్న వారికి కలిగింది. కాబట్టి వాళ్ళు రాజులు. అందుకే వారికి ఏం పేరంటే, మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము. ఎవరు మీరు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన మాటలు. ఎవరు వాళ్ళు? రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. వీళ్ళకి ఎప్పుడు కూడా విక్టరీ బ్రాండ్ వీళ్ళది. వీళ్ళు విజయం అనేటువంటి గుర్తులో ఉంటారు, విజయం అనేటువంటి ఫ్రేమ్లో ఉంటారు, విజయం అనే దాంట్లో వీరు నిలిచిపోయి ఉన్నారు. కానీ అపజయం వారి జీవితాల్లో ఉండడానికి లేదు. అయితే వాళ్ళు నిజంగా అపజయాల పాలు అవ్వాలని ఇవన్నీ వస్తాయా? కాదు. వీళ్ళ విజయము ఎంత స్ట్రాంగో శ్రమ రాని అంటాడు, వీళ్ళ విజయం ఎంత స్ట్రాంగో తెగులు రాని, వీళ్ళ విజయం ఎంత స్ట్రాంగో కమాన్ లెట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఆ ప్రతి ఒక్కరు కూడా చూడని, ఆ విషయం తెలుసుకొని. వీళ్ళకి విజయం తెచ్చిపెట్టింది తాత్కాలికంగా కాదు, శాశ్వతమైన విజయం యేసుక్రీస్తునందు కలిగింది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు విజయం ఇచ్చాడో, దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఎలాంటివో ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఉన్న ఈ వచన భాగాలు చాలా అద్భుతమైనటువంటి వచన భాగాల్ని మన ముందు ప్రభు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఆయన వాక్యం ఎంత గొప్పది. ఆయన నా తల పైకెత్తువాడు, ఎంత గొప్ప మాట అన్నాడు. 3వ దావీదు కీర్తనలో ఉన్న ఈ మాటను మనం గమనిస్తే, తల పైకెత్తువాడు, నీవే నాకు అతిశయాస్పదముగాను. ఈ మాట చాలా అతిశయాస్పదములు. నా అతిశయ కారణం భూమి మీద ఏమి లేవు, అతిశయించదగినవి ఏమున్నాయి? ఇవన్నీ కృంగదలకే, నష్టానికే, అవి దిగిపోవడానికే. కానీ నీలో నాకు అతిశయం ఉంది. చూడండి ఎంత మంచి మాట. ఇక్కడ తల ఎత్తేవాడు. మన పరిస్థితి చూస్తే ఎజ్రా గ్రంథం 9:6లో, మా దోషములు మా తలకు పైగా హెచ్చై ఉన్నాయి, మా తల మీదుగా పొర్లి పారుతుంటే తల ఎత్తలేని పరిస్థితిలో 40వ దావీదు కీర్తనలో కూడా 7వ వచనంలో మా యొక్క దోషములు ఎట్టున్నాయి, అసలు భయంకరంగా మా పైన అవి భారంగా మా తలల మీద వెళ్తుంటే 40వ దావీదు కీర్తన 12వ వచనంలో మేము ఆ దోషాలను బట్టి తల పైకెత్తలేని వారిగా అయిపోయాం. మనిషి తల పైకెత్తలేని స్థితిలో ఉన్నాడని దేవుడు తెలియదా? తెలుసు. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే, ఈ బిడ్డలు ఈ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గమనించిన ఒకసారి చదువుతాను. 40వ దావీదు కీర్తన 12వ వచనంలో, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. ఇది ఇంకా భయంకర విషయం. మనిషి అనుకుంటాడు దోషం ఏం చేస్తుందని, దోషములు తరిమి పట్టుకుంటాయి. తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాయి, లెక్కకవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉంది. ఇది మానవ జాతి మనుషుల్లో ఉన్న సమస్య. తరుగుతున్నాయి. చేసినప్పుడు సుఖంగా ఉంటుంది, చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది పాపం. కానీ అది చివరికి ఆ పాపం ఏం చేస్తుంది? తరుగుతుంది జీవితాన్ని, తల ఎత్తుకోలేని స్థితి తెస్తుంది. అందుకే యేసయ్య అలా తరుముబడుతున్న స్థితిలో దేవుని ప్రేమ అవిధేయులైన వారి వైపు చేతులు చాచి, ఇకనైనా తిరుగు, ప్రభువా నన్ను క్షమించని అడుగు, ప్రభువా నిజంగా తప్పు చేశానని ఒప్పుకుంటే ఆ ప్రేమ నిన్ను కప్పి తల పైకెత్తడానికి సిలువ బలియాగం దగ్గరకు తీసుకొస్తుంది. సిలువ రక్త ప్రభావంతో నిన్ను తిరిగి ఒక అద్భుతమైన నూతన సృష్టిగా యేసు క్రీస్తు ప్రభువు నందు ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా చేసేస్తాడు. ఆయన క్రీస్తు నందు నూతన సృష్టి అయ్యావు కాబట్టి తల ఎత్తుకొని తిరిగే స్థితి మరలా వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితిలో తల ఎత్తి చూడలేని దోషములు ప్రవాహంగా తలలో పైగా ప్రవహిస్తున్నాయి. అంతేకాదు ఆ తల ఎత్తలేని స్థితి. ఇంకా దేవుడు చేసే అద్భుతమైన విషయాలు, వాడు తల పగలగొట్టడమే కాకుండా తల పైకెత్తాడు. ఇంకా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు చేసేటువంటి మేలు, దుష్టుడు యుద్ధం ప్రకటిస్తాడు మన మీద.
ఆ యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధంలో మనకి జయమిచ్చేవాడు ఆయనే, ఆ యుద్ధంలో మనల్ని ఆదుకునేవాడు ఆయనే. అందుకోసమని దేవుని యొక్క వాక్యము 140వ దావీదు కీర్తన, అద్భుతమైన విషయం. 140వ దావీదు కీర్తనలో 7వ వచనం ఉంది, చాలా అద్భుతమైన వచనం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తల కాయదు. తల కాసేవాడు ఆయన. యుద్ధ దినము అసలు వాడు ఎప్పుడు కూడా తల మీదే గురి పెడతాడు. హెల్మెట్ వేసుకోకపోతే అసలు ఎంత నేరమో. ఎందుకు హెల్మెట్ వేసుకోకుంటే నేరమో? ఎందుకు పోలీసులు పట్టుకుంటా హెల్మెట్ లేదంటే తల పగిలితే మొత్తం అంతే, జీవితం సెటల్. ఆ తలను కాపాడుకోమని మనుషులు అంటారు. ఈ దినాన తల కాపాడబడాలా, తలను కాసేవాళ్ళు కావాలా. యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. శత్రువు తల మీద కొడతాడు. ఎందుకంటే వాగ్దానం ఉంది, నీ స్త్రీ సంతానమైన క్రీస్తు నీ తల మీద కొడతాడు. కాబట్టి నువ్వు వాళ్ళ మడి మీద కొడతావు అంటే వాడు అనుకుంటాడు నేనే కొడితే బాగుంటుంది కదా తలపైన అని. మనుషుల్ని వాళ్ళ బుర్రలు పాడు చేసి, వాళ్ళ ఆలోచనలు పాడు చేసి, వాళ్ళని వాళ్ళే తల మీద కొట్టుకునే వాళ్ళగా చేస్తాడు. నీ యొక్క ఆలోచనల చేత, నీ దుష్ట ఆలోచనల చేత, నీ దుష్ట మార్గాల చేత నీవు నాశనానికి తీసుకుని వెళ్ళే నీ సొంత చేతులతో నీ జీవితాన్ని పాడు చేసుకునేదానికి ప్రేరేపిస్తాడు. వాడికి తల మీద కొట్టే అధికారం లేదు, నీ తలని పాడు చేసే యుక్తి మాత్రం వాడికి ఉంది. అందుకే మొదటి దావీదు కీర్తనలో దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ. అందుకే రోజు వాక్యం వినాలా? ఎస్. ఎందుకంటే వాడు నీ తలని పాడు చేయడానికే కదా రెడీగా ఉన్నాడు. ఈ తల కాపాడబడేది దేవుని వాక్యం నీలో ఉంటే, నీ తలలో, నీ మనసులో ఉంటే యుద్ధ దినమందు నువ్వు తలను కాస్తావు. నిజంగా తలను కాయాలంటే వాక్యం నీలో ఉండాలని, మనసులో ఉండాలని, హృదయంలో ఉండాలి. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడు నువ్వు ఓడిపోవు. అప్పుడు నువ్వు నీటి కాలువలో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా ఉంటావు. ఇది అంతిమ విజయం, అద్భుత విజయం, మహాబలం అది. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఆలోచించుకో, తలను కాయవాడు ఆయన. నిజంగా ఇది నేను మర్చిపోలేను. బెంగళూరులో బెనిహిన్ గారి మీటింగ్స్ జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి విషయం. అందరూ దేశ నలుగుల నుంచి ప్రజలు వస్తున్నారు. బస్సులు వస్తున్నాయి, బస్సులు వేసుకొని వెహికల్స్ వేసుకొని వస్తున్నారు. ఎందుకంటే వారిని సహించలేక, ఓరవలేక, వారికి ఇక దేవునికి ఆ సందర్భంలో దేవునికి మహిమ వస్తుందని శత్రువైన అపవాదికి తెలుసు. కాబట్టి ఎన్ని బస్సుల మీద రాళ్ళు వేసుకొట్టారు, ఎంతమంది గాయాలు, ఎంతమంది బాధలు. అయితే ఒక మొదటి బస్సులో నేనున్నాను, అందులో డ్రైవర్ వెనక్కి కూర్చొని ఉన్నాను. నా ప్రక్కన గర్భవతి అయినటువంటి ఒక దైవ సేవకురాలు కూడా కూర్చొని ఉంది. అసలు ఎంతమంది ఉన్నారో, ఇంతమంది ఉంటే గమనించండి, బస్సు నిండా ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ రాళ్ల వర్షం వల్ల అసలు ఎటువంటి రాళ్లతోటి కొడుతుంటే డ్రైవర్కి అసలు ఆ వేసుకున్న ఆ షర్ట్ కూడా చినిగిపోయింది. దెబ్బలు తగిలిపోతున్నాయి ఆయనకి. అసలు తగిలిపోతుంటే అసలు అరుస్తున్నారు. కానీ నాకు ఏమి చేతగాలదు ఆ సమయంలో. బైబిల్ ఒళ్ళో ఉంది, బైబిల్ మీద తల పెట్టాను, కానీ తలని కాపాడుకోవాలన్న మైండ్ రాలేదు. ఈ బైబిల్ తల మీద పెట్టుకొని ఉంటే ఎంత బాగుండేది. నాకేమి మైండ్ రాలేదు. తలని రెడీగా వంచి పెట్టున్నాను అనమాట. ఎందుకంటే బైబిల్ మీద తల పెట్టాను, కానీ ఈ బైబిల్ ఎత్తి తల మీద పెట్టుకొని ఉంటే ఎంత బాగుండేదో. కానీ నాకేమి తొయ్యక, ఆ డ్రైవర్కి ఏమో అన్ని గాయాలైపోతూ ఉన్నాయి, రక్తాలు కారిపోతూ ఉన్నాయి, అన్ని ముక్కలు అద్దాలు అయిపోయాయి. ఎంతెంత బలమైన రాళ్ళు, భయంకరమైన రాళ్ళు. కొంతమందికి పళ్ళు ఇరిగిపోతున్నాయి, కొంతమందికి దెబ్బలు తగులుతూ ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి. తలట్టనే బైబిల్ పెట్టి, ప్రభువా నా చేత కాదు నన్ను కాపాడుకోవటం. యుద్ధ దినమందున నన్ను కాపాడేవాడు నువ్వే. శత్రు చేతిలో వెనుచిక్కకుండా నాకేం చేత కావడం లేదు, ఏమీ లేదు, అడ్డుకోవడానికి నాకేమీ లేదు. ఇదిగో నీ వాక్యం మీద నా తల పెడుతున్నానయ్యా. మరణించిన బతికిన నన్ను బ్రతికించేది నీ వాక్యమే. రాని చోటు ఆ రాళ్ళు తగిలితే అద్దాలు పగిలిపోయాయి, కుప్పలుగా నా పైన పడిపోయాయి అద్దాలు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రతి రాయి దగ్గరికి వచ్చి ఆ తల దాటి పడుతుందే తప్ప తల మీద పడలేదు. నాకు ఈ వచనం బాగానే నేను అప్పుడు, ఎందు ప్రభు ఈ వచనం నాకు చూపిస్తున్నావు అనుకున్నాను.
ఇది నా తలని కాశాడు ఆయన, ఆ గర్భవతిని కాశాడు ఆయన. దేవుని బిడ్డలు కొంతమంది ఎంతమంది ఉన్నారో వాళ్ళని కాశాడు. కానీ ప్రమాదకరమైన తలలు వాళ్ళ మీద ఆ రాళ్ళు పడి వాళ్ళు మరణించకుండా స్వల్ప గాయాలతో కొంతమంది బయటపడ్డారు. కానీ కొంతమంది భయంకరంగా ఆ అవయవాల మీద పడి బాధపడ్డారు. అయితే తల పగిలిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శత్రువుకి అంత క్రోధం మన పైన. యుద్ధ దినమున తలను కొట్టి వాళ్ళని నాశనం చేయాలనేది శత్రువు యొక్క ఉద్దేశం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, దేవుడు కాపాడతాడు ఏమి చేయలేని స్థితిలో. కాబట్టి ఈరోజు ఈ వచన భాగాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఎంత కాపాడావు. నిజంగా అమాయకంగా శత్రువు రాళ్ళు వేస్తూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాకుండా, అయ్యా నీ వాక్యం మీద నా తల పెడుతున్నానంటే తల కాపాడేవే ప్రభువా. నీ కృప ఎంత గొప్పది. గర్భవతికి ఆ గర్భం మీద పడితే ఏమై ఉండేది, ఆ బిడ్డను కాపాడావే. అనేక మంది బిడ్డల్ని కాపాడావే. ఆ డ్రైవర్ తల మీద పడి ఉంటే ఆయన ఏమైపోయినవాడు, ఒళ్ళంతా దెబ్బలు తగలే, కానీ తలని కాశాడు ఆ డ్రైవర్కి దేవుడు. దేవుని బిడ్డారా, నీ తల నీ జీవితానికి ప్రాముఖ్యమైన ప్రతిదాన్ని కాపాడుతాడు ఆయన. కానీ తలని శత్రువు చేతిలో పెడితే, వాడి దుష్ట తలంపులకి నీ యొక్క మనస్సు ఇస్తే, నీ తలెత్తి వాడి చేతిలో పెడితే, వాళ్ళ కాళ్ళ మీద పెడితే దుష్టుడు తొక్కివేస్తాడు. కానీ దేవుడు కాపాడుతాడు. యేసు ప్రభు తలను కాపాడడానికి వచ్చిన శిరస్సైన సంఘానికి శిరస్సైన వాడు. ఇటువంటి మహాదేవుని మహిమ మన జీవితంలో ఎంత గొప్పది. ఈరోజు రోమ్ రోషన్ తల ఎత్తినవాడు, నిన్ను ఘనపరిచినవాడు. తల ఎత్తుట అనేది ఒక ఘనతకు సూచనగా ఉంది. కాబట్టి తల మీద, అందుకే ఈరోజు 23వ తేదీ జూన్ మాసం, దావీదు కీర్తన 23లో ఉన్నమాట. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినముల నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. బికాస్ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. ఎంత కాపుదల ప్రాణానికి. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. వచ్చింది గాఢాంధకారపు లోయ, కాపరి కూడా ఉన్నాడు ఆ లోయలో. ఆ మరణం వస్తుంది దగ్గరికి, ఆ మరణము మింగడానికి వచ్చింది. నీవు నాకు తోడై ఉందువు గాఢాంధకారపు లోయలో. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తూ ఉందయ్యా. ఈ వాక్యమే ఇది. దండించే దండము, ఆదరించే కర్ర, అద్భుతంగా నన్ను ఆదుకునే ఒక అధికారము, నాకు శత్రువు మీద జయమిచ్చే అధికారము, నన్ను శిక్షించేటువంటి ఒక దండము. కాబట్టి ఇటు వాక్యములో ఆదరించబడి, పోషించబడి, ఇంకా ఆ వాక్యపు అధికారంతో నడిపించబడి, శత్రువు యొక్క భయంకరమైన మన మీద దాడుల్ని గెలుస్తూ మనం శిక్షణ పొందుకుంటూ దేవుడు మనల్ని క్రమపరుస్తున్నప్పుడు, క్రమబద్ధంగా ఆయన హెచ్చరికల్ని, ఆయన శిక్షని మనం స్వీకరించి ఆయన గద్దింపుకు విసకకుండా ఆయన మనల్ని సరిదిద్దినప్పుడు, ఆయన కొరకు నడిచినప్పుడు, ఆ దుడ్డు కర్ర, ఆ దండం నాకు రెండూ ఉన్నాయి. వాటితో నీవే ఉన్నావు నాకు తోడుగా. గాఢాంధకారపులో అడ్డం వచ్చిందని బాధపడను, భయపడను. నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించను. ఇప్పుడు ఆఫ్టర్ దిస్, ఈ యొక్క భయంకర ఈ వ్యాలీలో నుంచి, ఈ మరణకరమైన పరిస్థితుల నుంచి, ఈ ఉపద్రవాలోంచి బయటికి తెచ్చి టేబుల్ రెడీ చేసావయ్యా నా కోసం. ఇది తలపైకెత్తిన విధానం. తల కాశావు యుద్ధంలో, ఈ యొక్క చీకటి లోయలో, ఈ మరణపు లోయలో, ఈ భయంకర పరిస్థితుల్లో, ఈ పాపపు అంధకారంలో దుష్టుడు ఎట్లా ఓడించాలో చేసిన ఈ పోరాటంలో నువ్వు జయము నాకు తోడై ఉండి నాకు జయమిచ్చి, ఆ మరణము నీవు మింగివేసి, ఆ మరణంపై అధికారం ఇచ్చి, ఆ మరణంలో నుంచి విడిపించి, నిత్య జీవానికి వారసురాలుగా చేసి, ఇప్పుడు శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచావు. రెడీగా టేబుల్ ఉంది, శత్రువు చూస్తున్నాడు. వాడు ఓడిపోయి బంధించబడి, వాడు ఏ శక్తి లేకుండా వాడు అలా పడి ఉంటే వాని ముందు భోజనం సిద్ధపరిచావు. అంతేకాదు, నూనెతో తల అంటావు. నీ సహవాసంలో, నీ సంబంధంలో, నీ సమృద్ధిలో, నీ ఆశీర్వాదంలో, నీలో ఆనందిస్తూ హెచ్చిచ్చావు. తల పైకెత్తావు, నూనె పోసే.
చిరకాలం నీ సముఖంలో, నీ సన్నిధిలో, నీ మందిరంలో ఉండే భాగ్యం ఇచ్చావు. ఇది రోమ్ రోషే. ఈ నామం ఎంత గొప్పదా, ఈ నామంలో ఉన్న ఆయన కార్యం ఎంత గొప్పదా, ఈ నామంలో ఉన్న దేవుని ప్రేమ ప్రత్యక్షతలు ఎంత గొప్పవా. ఈ నామాన్ని ఉచ్చరించినప్పుడల్లా వాట్ ఐ యామ్, వాట్ ఈస్ మై గాడ్, హూ ఐ యామ్, నేను ఎవరిని, నా దేవుడు ఏమై ఉన్నాడు, నా జీవితం ఎంత అద్భుతంగా చేశాడు అని నువ్వు దేవుని మహింపరచబద్దులు ఉన్నాం మనం. నువ్వు ఎంతగా దేవుని మహింపరచబద్దుడివై ఉన్నావు, ఎంతగా దేవుని గణపరచవలసిన బిడ్డవై ఉన్నావు. కాబట్టి ఇంత ఘనతకు అర్హుడైన నా ప్రభు, తలపైకెత్తిన ప్రభు, రోమ్ రోషే, హీఈస్ మై గాడ్, హీఈస్ మై సేవియర్. ఆయన నా సొంతం, ఆయనకు నేను సొంతం. అంత ఆనందంతో దేవుని మహింపరచాలి. రేపటి దినం మనం రోమ్ నాసా గురించి ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి సత్యాల్ని ప్రభు మనకు రోమ్ రోషే అనే ఈ శ్రేష్ఠ నామం ద్వారా మనకు అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దివ్యమైన జీవ వాక్కుల్ని యేసు ప్రభు వారి నిబంధన రక్తంతో ముద్రిస్తున్నాం. యేసయ్యా, ప్రతి బిడ్డ జీవితం క్రీస్తునందు ఎత్తబడి తల పైకెత్తబడిన అనుభవంలో మేము ఉన్నాం. తల దించుకునే పరిస్థితుల నుంచి విడిపించి, మా బరువులు, భారాలు, శాపము, పాపము తొలగించి తల పైకెత్తి క్రీస్తుతో నిలిపి యుగ యుగములు ఆయనతో ఆనందించే, పరిపాలించే అధికారం గల రాజులైన యాజక సమూహంగా నేను మహింపరిచే స్థితికి హెచ్చించినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రియ బిడ్డలందరూ ఆ స్థితిలో ఉండడం నీకు ఇష్టం కనుక, ఎవరైతే ఇంకా నేను రక్షకుడుగా అంగీకరించలేదో వారికి విడుదల కలుగు చేయండి. వాళ్ళు తలదించుకున్న జీవితం వచ్చి తల పైకెత్తేవారుగా మార్చు. ఎవరైతే తల పైకెత్తబడి రక్షించబడ్డారో వాళ్ళు నీ యందు ఈ స్థితి యందు స్థిరంగా ఉండి నిన్ను మహింపరిచే భాగ్యం తెచ్చు. మీరు అక్కడ సిద్ధపరచండి. మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య పవిత్ర నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభోదనాలు. గాడ్ బ్లెస్ యు.